భగవంతుడు కూడా బంధమే. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు నిరంతరం భగవంతుని గురించే పరితపిస్తుంటాడు. ప్రస్తుతం సమస్యలు లేని వ్యక్తి లేడు, సమస్యలు లేని కుటుంబం లేదు, ప్రాంతం కూడా లేదు. రోజు రోజుకు సమస్యల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అందువల్ల సమస్యలను పరిష్కరించుకునే సమర్థత, మనోబలం లేని వారంతా భగవంతుని చింతనలో నిమగ్నమై భగవంతుడే వానిని పరిష్కరిస్తాడనే భావనతో ఆయనపై భారం వేసి బానిస భావాన్ని పెంచుకుంటున్నారు. భగవంతుని శక్తి మీద ఆధారపడే వారంతా స్వశక్తిని విస్మరిస్తారు. వాస్తవానికి భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు. బాహ్య ప్రపంచమందలి భగవంతునితో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకునేవారు అంతరంగమందలి భగవంతుణ్ణి గుర్తించలేరు. నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలో నీకు పొందగలిగితే బయట భగవంతుడిని గురించి అన్వేషణ చేయవలసిన అవసరం ఏముంటుంది? ఆలోచించండి. అండపిండ బ్రహ్మాండం అంతా అంతరంగంలోనే ఉంటే బాహ్యపరమైన బంధాలను పెంచుకోవటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే భగవంతుడు కూడా బంధమే కదా. మానవుడే మాధవుడు. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వం అంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం, సేవ, వైరాగ్యం వంటి విశిష్టమైన లక్షణాలతో జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకోవడమే. అటువంటి వారు మాత్రమే అంతరంగమందలి దివ్యత్వాన్ని గుర్తించగలుగుతారు. అలాగాక ఎవరైతే శారీరక మమకారానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడతారో వారిలో మానవత్వం హరించుకుపోతుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలు పడగవిప్పి మనిషిని రాక్షసునిగా మారుస్తాయి. ప్రస్తుతం మానవజాతి పనితీరును గమనించండి. మానవుడు దానవుడవుతున్నాడు, రాక్షస ప్రవృత్తితో జీవిస్తున్నాడు, జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది జీవితాన్ని గురించి చక్కని అవగాహన గావించుకోగలుగుతారో వారు మాత్రమే అంతరంగమందలి దివ్యత్వాన్ని గుర్తించి మాధవుడిగా మారి జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోగలుగుతారు. దివ్యత్వంతో లోక కళ్యాణం కోసం జీవితాన్ని అంకితం చేస్తారు, ఆనందాన్ని అనుభవించగలుగుతారు. వేదం. అనంత ప్రేమ స్వరూపులారా, భారతావనిలో వేదం అనే పదం అందరికీ చిరపరిచయమే. వేదం అనే పదానికి మూలం విద్ అనే ధాతువు. విద్ అంటే జ్ఞానం. భగవంతునికి సంబంధించిన బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేసేదే వేదం అవుతుంది. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు? ఎంతవరకు వ్యాపించి ఉన్నాడు? విశ్వమంతా భగవంతుని మయమే. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. విశ్వం అనంతం, భగవంతుడు కూడా అనంతమే కదా. అటువంటి భగవంతుని గురించి తెలియజేసే జ్ఞానం కాబట్టి వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నందువలన వేదం కూడా విశ్వమంతటిని గురించి తెలియజేస్తుంది కాబట్టి వేదమంటే విశ్వమే, వేదమంటే భగవంతుడే. అనంతమైన భగవంతుని పరిమితం చేసి భాష ద్వారా వర్ణించకూడదు. ఎందుకంటే భాషకు అందని వాడే భగవంతుడు. అందరూ వేదం అంటే మంత్రాలని, శ్లోకాలని, వానిని నేర్చుకుంటే భగవంతుని గురించి అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. సమాచారం ఉందంటే భగవంతుడు కానే కాదు. అనంతమైన భగవంతుని పరిమితమైన భాష కుదించటం, కుంచింపజేయటం నేరమవుతుంది. కాబట్టి వేదాన్ని భగవంతునిగా భావించటమే సమంజసమవుతుంది.